హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎగ్ ఫ్రై కదా. అలా వేసినా ఏమీ ఆయిలీగా అనిపించదు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టి మధ్య మధ్యలో వేయించుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఏమీ యాడ్ చేయొద్దండి. ఇవి రెండే అయితేనే బాగుంటుంది కర్రీ. ఇది కూడా వేయిన తర్వాత పసుపు కారం సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోండి. ఇది కూడా వేగిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్ పెట్టి అందులో ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఎగ్స్ వేసి కూడా మూత పెట్టండి. కొంచెం సేపు వేగిన తర్వాత ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. ఇలా వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకోండి. కూడా మళ్ళీ మూత పెట్టి అయితే వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇలాగే ఉంచేసుకోవచ్చండి. పూర్ణం కొంచెం మంది ఇష్టంగా తినరు కదా, నేను అందుకని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసాను. రెండో సైడ్ తిప్పుకున్నాక కూడా మూత పెట్టి వేయించుకున్నాక ముక్కలు చేసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకొని మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చకపోయినట్టయితే చూడమాకండి, బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.